సత్యాలే చాలా ఉన్నాయి. పెళ్ళైన తర్వాత ఏముంది, అది ఉంది ఇది ఉంది, రెండు కలిపి 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 కొట్టాము. బాగుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే చాలా బాగుంది. ఎందుకంటే అందరం అదే నావలో ప్రయాణిస్తున్నాం కాబట్టి. నాతో పాటు చాలామంది ప్రయాణికులు ఉన్నారు కనుక నాకు హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఒకప్పుడు నేను ఒక్కదాన్నే అనుకున్నాను, అబ్బో నేను ఒక్కదాన్నే ఇన్ని కష్టాలు పడుతున్నా అనుకున్నాను. నాతో పాటు ఇప్పుడు చాలామంది కష్టాలు పడుతున్నారు, అందుకని హ్యాపీగా ఉంది. అంటే అవతల వాళ్ళు కష్టపడితే నీకు హ్యాపీగా ఉంటుంది. ఎంత సంతోషం అది, చెప్పలాలివి కాదు. ఓహో నాతో పాటు ఇంకోడు ఉన్నాడు. ఇప్పుడు చూడండి, రోడ్డు మీదకి వెళ్తాం, ఇంకోటి వెళ్ళాడు కాబట్టి నేను వెళ్దాం అనుకుంటున్నారు అందరూ. అలాగే ఇది కూడాను. కనుక ఒకళ్ళు ఉంటే, పక్కన ఉంటే మనకు ధైర్యం, ఓహో నా పక్కన ఇంకోడు ఉన్నాడు. నీకెలా ఉంది చెప్పు పెళ్ళైన తర్వాత? వరస్ట్గా ఉంది నాకు. ఎందుకు ఎందుకు ఎందుకంటే చెప్పలేము. ఎందుకో చెప్పాలి మరి, చెప్పాలి కదా, చెప్పడానికే మరి ఇది. ఇప్పుడు దాని గురించి మాట్లాడడం కాదు మనకు కావాల్సింది. మరి నన్ను ఎందుకు అడిగా? అంటే నిన్ను అడగాలి, నిన్ను వేధించాలి. అందుకే చెప్తున్నాం మరి, అందుకే ఇదంతా. యా ఐ నో దాట్. సో వర్స్ట్గా ఏం లేదు, చాలా హ్యాపీగా ఉన్నావు. నాకు ఆ సంగతి బాగా తెలుసు. అదిగో అందరూ పిఎంసి చూస్తున్నారా లేదా? చూస్తున్నారు. ఓకే, ఇంకా క్వశ్చన్ అడగాలి ఉంది. అడుగు, చెప్తాను. నాకు తెలిస్తే ఆన్సర్లు. చిన్నప్పుడు ఉగాది ఎలా చేసుకునేవారు? చిన్నప్పుడు ఉగాది మా నాన్నగారు చక్కగా పంచ కట్టుకొని, తెల్ల పట్టు పంచ కట్టుకొని, కండువా వేసుకొని, స్నానం చేసుకొని, మాకు ముద్రలు ఉంటాయి అన్ని, వీపు మీద, చెస్ట్ మీద, తర్వాత చేతుల మీద, ఇటు అటు కూడా ఆ ముద్రలు వేసుకొని, మధ్వాస్ కదా, ముద్రలు వేసుకొని. రాఘవేంద్ర స్వామి భక్తులా? ఆయన గురించి చెప్పండి. ఆయన గొప్ప వ్యక్తి, మహా వ్యక్తి. అన్ని గురువుల్లో ఇప్పుడు సదానంద అంత గొప్పవాడు, రాఘవేంద్ర స్వామి అంతే గొప్పవాడు. ఆయన కూడా ఇల్లు వదిలేసి వచ్చాడు, సన్యాసుల్లా వచ్చి కలిసిపోయారు. అందరికీ ఆ రోజుల్లో ధ్యానం చెప్పారు, కానీ ఎవరికి అర్థం కాని భాష అది. కనుక ఆయనని ఎక్కువ గురువుగానే భావించాను తప్ప మేము ఎప్పుడూ ఒక దేవుడు అని అనుకోలేదు, గురువుగానే భావించాం. మంత్రాలయం వెళ్తుండేవారా? మంత్రాలయం చాలా వెళ్ళాము. ఎప్పుడు కూడా వెళ్ళి 14 రోజులు ఉండి అక్కడ ధ్యానం చేసుకొని, సేవ, అక్కడ సేవ చేయాలన్నమాట. 14 రోజులు ఉపవాసంతో ఉండి తుంగభద్రలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చి 14 ప్రదర్శనాలు చేసి 7 మూలల నమస్కారాలు పెట్టి అప్పుడు కాఫీ కానీ ఏది కానీ వెళ్ళి భోజనం బాగుంటుంది, చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. సాంబార్ భలే ఉంటుంది. కూటు కూటు కూటుగా సాంబార్ అది. మా జిల్లాలో, కర్నూలు జిల్లాలో ఉంది మంత్రాలయం. అవునా? మా జిల్లా కూడాను. మీది హైదరాబాద్? మాది హైదరాబాద్. నీది బోధన్ కదా? మాది కర్నూలు. కర్నూలు నుంచి బోధన్. ఇప్పుడు అంబర్పేట, హైదరాబాద్. అది ప్రస్తుతం హైదరాబాద్. ఆయన సజీవ సమాధ రాఘవేంద్ర స్వామి అంటే? ఇప్పుడు కూడా ఉన్నారు ఆయన? సజీవ సమాధి. ఇప్పుడు కూడా ఉన్నారా? ఇప్పుడు కూడా ఉన్నారు. ఆయన చెప్పి వెళ్ళారు, నేను 500 సంవత్సరాల దాకా ఉంటాను అని. ఇంకా 500 అయిపోలా, కనుక ఉన్నారు ఇంకా. మనం ఏమన్నా సజీవ సమాధి ఐడియా ఉందా మనకి? మనకేం లేదు. ఎందుకు లేదు? లేదంతే, అందరికీ అది ఉండదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిజైన్తో పుడతారని నువ్వు చెప్తావు కదా. డిజైన్ ఏమిటి? నా డిజైన్ ఏమీ లేదు. ధ్యానం చేయడం, చేయించడం, నీతో ఉండడం, బస్. సినిమాలు చూడడం. సినిమాలు కూడా ఈ మధ్య తక్కువైపోయింది, ఇంట్లోనే ఉండి సినిమాలు చూసుకుంటున్నాను. బాగుంది. మునుపంటే బయటికి వెళ్ళాల్సి వచ్చేది, ఇప్పుడు ఇంట్లోనే అన్నీ వస్తున్నాయి కాబట్టి బయటికి వెళ్ళే పని కూడా లేదు. హాయిగా ఉంది. నా బొంద హాయిగా ఉంది. క్రికెట్ లేదు ఇక్కడ. క్రికెట్లో ఈ ఒక్క సంవత్సరం మరి, అది కూడా నీకు పరీక్ష. మరి నీకు ఎంత రెసిస్టెన్స్ పవర్ ఉందా అని తెలుసుకోవాలి కదా. చూస్తున్నాను క్రికెట్ లేక. ఏమీ లేదు, శుభ్రంగా ఉన్నావు, దిట్టంగా అన్నీ చేయించుకొని తింటున్నావు. ఇవన్నీ కూడా పక్క వాళ్ళకి చెప్పాలా?
ఏం చేయించుకుని తింటున్నావు? మరి వాళ్ళు అడుగుతుంటే చెప్పాలి కదా నేను. ఇదేంటి మనం ఉగాది సంబరాలు చెప్తున్నామా, మన మధ్య కొట్టాట్లకు చెప్పుకుంటున్నాం అందరికీ? ఏదో చెప్దామని వచ్చి ఏదో చెప్పేస్తున్నాం. అదే కదా, నాకు అదే అనిపిస్తుంది. మనం ఏదో చెప్దాం అనుకొని మన ఇద్దరి మధ్య ఇది అయిపోయింది. మనం చెప్పేది ఉగాది శుభాకాంక్షలు చెప్పు అందరికీ. ఉగాది శుభాకాంక్షలు అందరికీ. ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందా? ఇంటింటి పోరు ఇంతింత కాదయ్యా అన్నారు. ఇంట్లో కూర్చుంటే తెలుస్తుంది. అందుకే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతున్నాను నేను. ఇప్పుడు చచ్చినట్టు ఇండియా ఇంట్లో ఉండాల్సి వస్తుంది నాకు. మరి అందుకే మరి పక్క పక్కన కూర్చొని కొట్లాడుకుంటూ కూర్చోడానికి. అందుకే నేను ఈ రూమ్లో టీవీ పెట్టుకున్నాను, నువ్వు ఆ రూమ్లో టీవీ పెట్టుకున్నావు. ఎంత హాయిగా ఉందో, ఎవరి టీవీ వాళ్ళు చూసుకుంటూ. అందరు కలిసి ఒకటే టీవీలో చూస్తే కదా సంసారం. వద్దు, నీ ఛానల్ వేరు, నా ఛానల్ వేరు. పిఎంసి ఎవరి ఛానల్ ఇప్పుడు? అది అందరి ఛానల్. పిఎంసి ఈజ్ ద బెస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్స్. వాట్ ఈస్ వ్యూ అబౌట్ పిఎంసి? It is wonderful channel, wonderful media to know about each and every meditator, live or even otherwise. Chala great work adi. Thanks for creating this channel. ఇన్నాళ్ళు మనం అనుకునేది ఏంటంటే మన నలుగురి మధ్య ఉండేది. ఏదన్నా కూడా చెప్పుకోవాలన్నా చేయాలన్నా ప్రతిదీ చూడండి లైవ్ చూస్తున్నాము. అక్కడ తుమ్మినా దగ్గినా కూడా కనపడుతుంది. కాబట్టి జాగ్రత్తగా తుమ్మద్దు దగ్గద్దు, నోటికి అడ్డం పెట్టుకో. ఖర్చు ఉందా లేదా? లేదు ఖర్చు దగ్గుతేలాగా పక్కన కూర్చో. సోషల్ డిస్టెన్సింగ్. నేను తుమ్మలేదు దగ్గలేదు, అది ఊరికే పెట్టుకొని తిరుగుతావు. సరే కానీ మీ పిల్లల గురించి చెప్పండి. నా పిల్లలా వండర్ఫుల్ పిల్లలు. నా పిల్లలు చాలా మంది, ఒకరి ఇద్దరే కాదు, నాకు చాలా మంది పిల్లలు ఉన్నారు. కనుక ఎవరి గురించి చెప్పమంటావు? అందరి పిల్లల గురించి చెప్పండి. అందరూ వండర్ఫుల్ పిల్లలు. దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్ వర్క్. పిల్లలే కాదు, వాళ్ళు నిజంగా పిడుగులు. పిల్లలుగా మన దగ్గరకు వచ్చారు, మనం పిడుగులుగా తయారు చేసాం. ఎవరు తయారు చేయడు, వాళ్ళు తయారవుతుంటారు. వాళ్ళకి తయారవడానికి మనం హెల్ప్ చేసాం కదా. అరే మన క్రెడిట్ కొంతన్నా తీసుకోవాలి. కొంత అది కొంతన్నా తీసుకోవాలా. మొత్తం తీసుకుంటున్నావు నువ్వు? నేను మొత్తం ఏం తీసుకోలేదు. మొత్తం నేను తీసుకుంటాను, ఎందుకంటే రోజు వాళ్ళకి అన్నం పెట్టేదాన్ని ఇంటికి వచ్చినప్పుడు. కనుక అదే కరెక్ట్. అంటే నువ్వు ఒకరు నేను అన్నం పెట్టలేదా? నువ్వు పెట్టలే, ఊరికే పెట్టమనేవాడు. నువ్వేం పెట్టలే, ఎప్పుడు పెట్టలే, నేనే పెట్టేదాన్ని. అక్కడ ఉందో లేదో చూసుకోకుండా కూడా పెట్టమని నేనే అవష్ట కష్టాలు పడి వాళ్ళందరికీ భోజనాలు పెట్టి అమ్మ ఇంకా అయిపోయింది వెళ్ళండి అని కూడా చెప్పేదాన్ని. అంటే పొమ్మని చెప్పేదాన్ని? అది కూడా చెప్పేది. మరి అది మరి చెప్పేసేయాలి కదా. ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడకూడదని నేను ఒక వ్రతం పట్టాను. ఎందుకు ఆడాలి అబద్ధాలు? భయపడితే అబద్ధాలు ఆడాలి. భయం లేదు నాకు ఇప్పుడు. నేనేమో అబద్ధాలే ఆడతాను వ్రతం పెట్టాను. నేను అబద్ధాలు ఆడకూడదు అని ఒక 10 ఏళ్ల కిందటే వ్రతం పట్టుకున్నాను. ఇప్పుడు కాదు. ఈ జన్మంతా అబద్ధాల కోసం పుట్టాను నేను. పోన్లే, అబద్ధాలు మంచి అబద్ధాలు అయితే మంచి చేయాల్సి వస్తే కనుక అది అబద్ధం అవదు. మరి అబద్ధం యొక్క డెఫినేషన్ ఏమిటి? అబద్ధం యొక్క డెఫినేషన్ ఇంకోళ్ళకి హాని కలగకూడదు. అది ఆ అబద్ధంతో ఇంకోళ్ళ లైఫ్తో ఆటలాడుకోకూడదు. మన లైఫ్తో మనం ఏమన్నా చేసుకోవచ్చు, కానీ ఇంకోళ్ళ జీవితం దగ్గరకు వచ్చేసరికి మనం కొన్ని జాగ్రత్తలు వహించాలి. ఆ అబద్ధం కనుక ఇంకో జీవితాన్ని పాడు చేసేటట్టయితే ఆ అబద్ధం మంచిది కాదు. ఇంకో జీవితం మంచిది చేసేటట్టయితే ఆ అబద్ధం మంచిది. ఇప్పుడు మీ ఇద్దరు అమ్మాయిల గురించి చెప్పండి. మా ఇద్దరు అమ్మాయిలు చాలా అద్భుతాలు, ఇద్దరు కూడాను. ఈ సంవత్సరం వాళ్ళు కూడా ఒక ఎజెండా తీసుకొని వచ్చారు, చాలా బాగా చేస్తున్నారు. ధ్యానం అది అందరికీ చెప్తున్నారు. పెద్దది చిన్నది కూడా నేను అనుకోలేదు ఇలాంటి మార్పు వస్తుందని. కానీ నిజంగా వాళ్ళు ఆ ప్రణాళికలతో పుట్టారు కాబట్టి మా దగ్గరకు పుట్టారు, మా దగ్గరకు వచ్చారు. వాళ్ళు చూసుకున్నారు మమ్మల్ని, మేము వాళ్ళని చూసుకున్నాం. కనుక పరస్పరంగా ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా ధ్యానులై
ధ్యానం చెప్పి అన్నీ తెలుసుకున్నాక వాళ్ళు మొదలెట్టారు కనుక చాలా బాగా చెప్తున్నారు. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. సరే, కానీ ఈ సంవత్సరం మీ ప్రణాళిక ఏమిటి? చెప్పాను కదా, నా ప్రణాళిక ఏముంది, ధ్యానం చేయడమే, చెప్పడం. ఇంకా చాలా బాగా ఉంది ధ్యానం చేస్తుంటేను. అందుకని ఈ సంవత్సరం అంతా కూడా ఒకటే చెప్తున్నాను, అందరూ కూడా బాగా చేయండి, నిజాయితీగా ఉండండి, అబద్ధాలు ఆడకండి, మోసాలు చేయకండి. ఇంకోళ్ళని చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ మనం చేసుకుంటున్నాం అని మనకు అర్థం కావట్లేదు. మనమే చేసుకుంటున్నాము, ఏదన్నా మోసం చేస్తున్నాము చేస్తే కనుక ప్రత్యేకించి నేను చెప్తున్నాను, ఉగాది రోజు అందరూ కూడా మంచి చేయడానికి ఆలోచించండి. ఎందుకంటే ఏదన్నా ఇంకోళ్ళకి చెడు చేయాలంటే అది తిప్పి ఆ యారో ఒకటి మన వైపుకే వస్తుంది. కనుక జాగ్రత్త. ఆ జాగ్రత్త చూసారా, ఇప్పుడు కరోనానే వచ్చింది, మనం ఎన్నాళ్ళ బట్టో చెప్తున్నాము, జంతువుల్ని తినొద్దు, జంతువుల్ని తినొద్దు, జంతువుల్ని తినొద్దు, పక్షుల్ని కొట్టొద్దు, ఇవన్నీ చెప్తూనే వచ్చాము, ఎవరూ వినలేదు. ఇప్పుడు ప్రపంచమంతా అదే చెప్తుంది, ప్రపంచమంతా అదే చెప్తుంది. కనుక ప్రతిదీ కూడా మనం చేసేది మంచి అయితే కనుక ప్రపంచం అంతా అది ప్రకృతే చూస్తుంది. మొన్న ఏదో మెసేజ్ అదే చూశాను, ప్రకృతి ఇప్పుడు ప్రస్తుతం ఓరకంటితో చూసింది. ఓరకంటితో చూస్తేనే ప్రపంచం అంతా అల్లాడిపోతుంది. ఇళ్లల్లో కూర్చొని బయటికి రావాలంటే భయపడుతున్నారు, బయటకు వస్తే ఏదో జరిగిపోతుందని అనుకుంటున్నారు. ఇప్పుడు చూసారా మరి. అందుకని మనం ఫస్ట్ నుంచి కూడా జాగ్రత్తగా ఉంటే అన్నీ బాగుంటాయి. గత సంవత్సరం మహిళా ధ్యానమాచక్రం జరిగింది, దాని గురించి చెప్పండి. మీరే కదా నడిపించారు? నేను నడపలేదు, అందరం కలిసి నడిపించాం. చాలా బాగుంది, చాలా చాలా అద్భుతంగా జరిగింది. అందరికీ నా థ్యాంక్స్. దానికి సహకరించి అందరూ కూడా వచ్చి చాలా అద్భుతం క్రియేట్ చేశారు అందరూను. పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా ధన్యవాదాలు. ఈ సంవత్సరం మళ్ళీ 2వ మహిళా ధ్యానమాచక్రం ఉంది. ఎస్, ప్రతి సంవత్సరం ఇంకా మహిళా ధ్యానమాచక్రమేనా? అంతే కదా, ఎందుకంటే ఒకసారి హిట్ అయినప్పుడు ఇంకా అదే సబ్జెక్ట్ తీసుకుంటూ ఉంటారు కదా, అట్లాగే ఇది కూడా. ఈ సంవత్సరం మన పిఎస్ఎస్ఎం 30 సంవత్సరాలు కంప్లీట్ చేసింది, దాని గురించి చెప్పండి. 30 సంవత్సరాలు నుంచి చేసిన కృషి ఇవాళ ఈ సంవత్సరం చూసారా, 30 సంవత్సరాల కృషి అని చెప్తున్నారు ఆయన. ఏంటది? వెజిటేరియనిజం గురించి 30 సంవత్సరాల నుంచి చెప్తుంటే ఈ సంవత్సరం చూసారా ఎంత బాగా పండిందో అది. అలాగే 30 సంవత్సరాలు ఎప్పుడైనా కానీ సంవత్సరాల లెక్క కాదు, పని లెక్క. ఆయన ఎప్పుడూ కూడా నిరంతరం తిరిగి 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 ప్రతి మనిషి ధ్యానం చేయాలి, ప్రతి మనిషి శాకాహారులు కావాలి, ధ్యానులు కావాలి, పిరమిడ్లు కట్టాలి. ఇవన్నీ ఒక ప్రణాళికతో ఆయన మొదలుపెట్టారు ఈ ఒక ఉద్యమాన్ని. అందరం మన దానికి చేయూతనిచ్చాము, అందరూ కూడా దాంతో కలిసి పనిచేశారు. కనుక చాలా అద్భుతంగా ఉంది. ఈ సంవత్సరం కడతాల్లో ఈ 30 ఏళ్ల పిఎస్ఎస్ఎం సెలబ్రేషన్ మనం చేసుకుంటున్నాము. మళ్ళీ 2వ మహిళా ధ్యానమాచక్రం చేసుకుంటున్నాము. ప్రపంచ మహిళా ధ్యానమాచక్రం అనుకున్నాము, కానీ అది వచ్చే సంవత్సరం ఆ తర్వాత సంవత్సరం చేద్దామని ఉంది నాకు. మీరేంటి? చాలా మంచి ఆలోచన అది. ఎందుకంటే 30 ఏళ్ళది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే 30 ఏళ్ళ తర్వాత మనం ఇది ఫస్ట్ 30 ఏళ్ళు చేయాలి కాబట్టి దీన్ని ముందర పెడితేనే బాగుంటుంది. ప్రపంచం అనేసరికి అది దానివైపు వెళ్ళిపోతుంది దృష్టి అంతా, ఇది తక్కువ అయిపోతుంది. కనుక అది కరెక్ట్ అయిన ఆలోచన. సో ప్రపంచ మహిళా ధ్యాన మహాసభలు వచ్చే సంవత్సరం ఆ సంవత్సరం చేసుకుంటాం. కైలాసపురి పనులన్నీ అయిపోయిన తర్వాత తప్పకుండా ఆ పనులన్నీ అయిపోయాక, డార్మెటరీస్ అయిపోయాక, పిరమిడ్ అయిపోయాక, రూమ్ బ్లాక్స్ అన్నీ వచ్చాక అప్పుడు అందరికీ మనం వసతులు ఇవ్వచ్చు, విఐపి రూమ్స్ రావాలి, ఇంకా చాలా పనులు ఉన్నాయి. అవన్నీ వచ్చాక మనం ప్రపంచ మహిళా 2 సంవత్సరాల తర్వాత చేసుకుందామా? తప్పకుండా 2 సంవత్సరాల తర్వాత చేసుకుందాం. 2022. ఎస్. ఓకేనా? ఎస్. నాట్ 2021. ఎస్. 2022. ఎస్. అప్పటికి అయిపోతాయి కైలాసపురి పనులు? డెఫినెట్గా అయిపోతాయి. 2 ఏళ్ళు పడుతుంది, 3 ఏళ్ళు అన్నమాట మొత్తం తీసుకుంది. చూడు, 1 సంవత్సరంలో బోర్డంతా చేసాం, ఇంకో 2 ఏళ్లలో చేయలేమా? అది చేయగలం, చేస్తాం, చేసి చూపిస్తాం. మన ప్రధానమంత్రి గురించి చెప్పండి. ప్రధానమంత్రి మోడీ చాలా మంచి స్పీచ్ ఇచ్చారు నిన్న, చాలా బాగుంది. 21 రోజులు
మళ్ళా లాక్డౌన్ చేసేశారు. ఇవాల్టి నుంచి నిన్న రాత్రి 12 నుంచి చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆయన కూడాను. ఆయన కూడా వెజిటేరియనే కాబట్టి ఈ యొక్క ఇది కూడా ఆయనకు కూడా వెళ్తుంది క్రెడిట్. ఎందుకంటే ఆయన కూడా చెప్పారు ఈ విషయాలన్నీ కూడా మనం శాకాహారులుగా ఉండాలి అని. కనుక ఆయన కూడా చాలా హెల్ప్గా ఉంది. ఇప్పుడు ఆయన చేసిన నిర్ణయాలు కూడా చాలా బాగున్నాయి. 21 days ఇంట్లోంచి బయటికి రావద్దు, మనం బాగుంటే కనుక సమాజం బాగుంటుంది అని చెప్తున్నారు. నేను వచ్చి మంచి స్పీచ్ ఇచ్చారు, చాలా బాగుంది. సరే, కానీ ఈ సంవత్సరం ఒక ప్రణాళిక తీసుకోకూడదా, పుస్తకం రాయాలి అని చెప్పేసి? లేదు, ఇంకా ఇప్పుడప్పుడే లేదు. మరి ఎప్పుడు? అది ఇంకెప్పుడో నా లోపల నుంచి రావాలి అది. మరి నేను ఎందుకు చెప్తున్నాను? నువ్వు చెప్తున్నావు కానీ నా లోపల నుంచి ఇంకా రావట్లే. పుస్తకం రాయడం అంటే తేలికే ఈ రోజుల్లో. అవును, కరెక్టే. అది డిక్టాఫోన్లో చెప్తుంటే అది చెప్పడం అంతే, రాయక్కర్లేదు. వద్దు వద్దు. మీ అనుభవాలని చెప్తుంటే పక్క వాళ్ళు రాస్తారు. పక్క వాళ్ళు రాస్తారు. బాగుంది. ఇంకా టెక్నాలజీ పెరిగాక అప్పుడు నేను చెప్పకుండానే అందరు రాస్తారు అనమాట. ఆ టెక్నాలజీ వచ్చాక అప్పుడు పుస్తకం రాస్తాను. బాగుంటుంది కదా పుస్తకం రాస్తే. కరెక్టే, బాగుంటుంది. కానీ నాకు రావాలి కదా లోపల నుంచి, నా లోపల చెప్పాలి కదా, ఇన్నర్ వాయిస్ ఉంటుంది కదా, అది చెప్పాక రాస్తా. బతకం బలిసి నిజమే, అది కూడా ఒక పాయింటే. సినిమాలు ఎక్కువ చూస్తున్నాం ఈ మధ్య. లేదబ్బా, సినిమాలు నేను చెప్పాను కదా, బయటకే వెళ్ళడం లేదు. సినిమాలు ఏం చూస్తా ఇంకా. నువ్వేం చేస్తున్నావు చెప్పు. ఈ హైదరాబాద్లో ఇంటి గురించి చెప్పండి. బాబా, నీ పుస్తకం సీత గురించి చెప్పు. నేను చెప్తాను తర్వాత, ఫస్ట్ ఇప్పుడు నీ ఇంటర్వ్యూ జరుగుతుంది. నా ఇంటర్వ్యూ నువ్వు చేస్తున్నావా? అది సంగతి. ఇందాక నుంచి చేస్తుంది ఏంటి? అయ్యో, నేను ఇంకా నౌకాంతో ఆనందో చేస్తారనుకున్నాను. రూట్ మార్చాం. రూట్ మార్చేసావా? సో ఈ ఇంటి గురించి చెప్పండి. ఈ ఇంటి గురించా? ఇది మా అత్తగారి ఇల్లు. ప్రస్తుతం మేము ఉండేది మా అక్క వాళ్ళ ఇల్లు, అంటే వాళ్ళ అన్నగారి ఇల్లు. మా అక్క అమెరికాలో ఉంటుంది కాబట్టి మేము ఇంట్లో వచ్చినప్పుడు అలా ఇక్కడ ఉంటాము. చాలా బాగుంది. మా అత్తగారింటిని ఇలా మార్చాము. మాకు ఒక 4 వచ్చాయి. 4లో 2 మా అక్కకి వెళ్ళి. మీ అత్తగారి గురించి చెప్పండి. మా అమ్మగారు చెప్పాను. చాలా బాగా చెప్పాను మీ అమ్మ గురించి. చెప్పావా? చెప్పేశాను, మొన్ననే చెప్పాను. నా గురించి ఏం చెప్పావు? నీ గురించి అడగలే వాళ్ళు. ఇప్పుడు చెప్పు, నేను అడుగుతున్నాగా. నీ గురించి ఏం చెప్పను? తిరుగుబోతూ, పొగరుబోతూ, వదరుబోతూ, తిండిపోతూ, క్రికెట్ పోతూ. ఎంత కరెక్ట్గా చెప్పేస్తున్నా నీ గురించి నువ్వు. నా గురించి నాకు ఇంకెవరు తెలుసు? అది మరి ఇంకా నేనెందుకు చెప్పడం? నువ్వే చెప్పేస్తున్నావు కదా అన్నీ. తిరుగుబోతుంది, వదరుబోతుంది, తిండిపోతుంది. ఇంకా ప్రతి ఇంట్లో వండుకుని ఉండేవే నా పని. క్రికెట్ పోతుంది, టీవీ పోతుంది, అన్ని రకాల పోతుంది. ఏనుంటే టీవీవే నాకు అందరూ. అందుకే ఏ రూమ్లోకి ఆ రూమ్లో టీవీలు సెట్ చేసుకుంటున్నాను నేను. అన్ని గుణాలు నువ్వే చెప్పుకుంటున్నావు. అన్ని మంచి గుణాలే. బాగుంది అది వినడానికి. బాగుందా? వినడానికి బాగుంది. చదువు పోతుంది. నువ్వు మరి అన్ని పుస్తకాలు చదవకపోతే వీళ్ళందరికీ జ్ఞానం ఎవరు చెప్తారు? ఎవరు వింటారు? నువ్వు అలా తిరిగితే కదా వీళ్ళందరూ ధ్యానులుగా మారారు. నువ్వు అంతా వదిలితే కదా వీళ్ళంతా ధ్యానం చేస్తున్నారు. నేను వదలటం లేదు, చెప్తున్నాను. అదే నువ్వే అన్నావు. అదే వదలడం అంటే. దాన్నే వదలడం అంటారు. నువ్వు మంచి సూక్తులు వదులుతావు అన్నమాట. నా వంట బాగుంటుందా? బాగుంటుంది. నేను బాగుంది. ఆలుగడ్డ వేపుడు చేశారు. ఇవాళ పొట్లకాయ కూర చేస్తారట. ఇంట్లో ఉన్నారు కదా ఎక్స్పెరిమెంట్స్. నీ క్రికెట్ ఎందుకు ఇష్టం లేదు? నాకు పొద్దుగూకులు ఏంటో నాకు నచ్చదు అది. రోజంతా ఉంటుంది, ఏదో ఒక గంట ఉండాలి అంతే క్రికెట్ అంటే. రోజంతా క్రికెట్ అంటే బోర్ కొడుతుంది చూడ్డానికి. లాస్ట్ ఓవర్ ఒకటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఎవరు గెలుస్తారో తెలుస్తుంది కాబట్టి. ఒలింపిక్స్ పోస్ట్పోన్ చేశారట, దాని గురించి? దాని గురించి ఏముంది, ఇగో దీనివల్ల కరోనా అనే దీనివల్ల ప్రతిదీ పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు.
ఈ సంవత్సరం అంతా అలానే ఉంటుందా, ఈ కొత్త సంవత్సరం అంతా? లేదు, 6 నెలలు అంతే. 6 నెలల తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంది అంత. అంటే మళ్ళీ మరి క్రికెట్ వస్తుందా? క్రికెట్ వస్తుంది, అన్నీ వస్తే మన ధ్యాన చక్రం జరగాలి కదా. 30 ఏళ్ళు మనం కష్టపడింది మనం చూపించుకోవాలి కదా అందరికీ. దానికి ఇలాగే ఉంటే అలాగా ఎలా కుదురుతుంది? కైలాసపూర్లో పిరమిడ్ పనులు జరుగుతున్నాయా? వండర్ఫుల్గా జరుగుతున్నాయి. ఎంత బాగుందో ఇప్పుడు పిరమిడ్ తెల్లగా మెరిసిపోతుంది. మారం శివప్రసాద్ గారి గురించి చెప్పండి. మారేమ్మ చాలా బాగా చేస్తున్నాడు, చాలా పట్టుదలగా ఇదిగా చేస్తున్నాడు, చాలా పట్టుదలగా చేస్తున్నాడు కాబట్టి అలా పూర్తవుతున్నాయి. ఆయనే ఈ బ్రూమ్ బ్లాక్స్ కూడా తీసుకున్నారు, అది కూడా పూర్తవుతుంది. మీ సంగీతం ఎందుకు నేర్చుకోలేదు? మా చిన్నప్పుడు కొన్నాళ్ళు వీణ నేర్చుకున్నాను, కానీ మళ్ళీ వదిలిపెట్టేశాను. బతుకమా? లేదు, మా ఇంట్లో ఇద్దరు అంత చాలా మంది, ఇప్పుడు మేము 7 పిల్లలు, ఎంతమందికి నేను అవన్నీ నేర్పిస్తుంది మా అమ్మ పాపం. మీ అమ్మగారి గురించి చెప్పండి. మా అమ్మ చాలా అద్భుతమైన వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి. 6 7 పెంచి పెద్దవాళ్ళని చేసి మంచిగా పెళ్ళిళ్ళు చేసి వాళ్ళందరినీ చూసుకుంది. 94 ఏళ్ళు ఆవిడకి పోయేటప్పుడు. లాస్ట్ ఇయరే 2 years అవుతుంది ఆవిడ వెళ్ళిపోయి. చాలా దగ్గరగా ఉండేది, ఎప్పుడైనా సరే ఇంటికి వచ్చేస్తూ ఉండేది. మా నన్నే ఎక్కువ లైక్ చేసేది, ఎందుకో తెలియదు, నా దగ్గరే ఉండేది. ఇంకేంటి సంగతి? ఇంకేముందబ్బా సంగతులు, ఇంకా నన్ను వదిలితే కనుక నేను టిఫిన్ చేస్తాను. ఇంకా టిఫిన్ చేయలేదా? చేయలేదు మరి. బ్రీఫ్ ఇంటర్వెల్. నెక్స్ట్ మా అమ్మాయి వస్తుంది. హలో ఎవ్రీవన్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నేను పరిణిత, పదరిజీ గారి పెద్దమ్మాయిని. సో ఉగాది సందర్భంగా పత్రి గారు, నేను, మా అమ్మ ఈరోజు వాళ్ళ లైవ్ ఇవ్వడం జరుగుతోంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్. Tell more about yourself, right from your childhood. ఓకే, తెలుగులో చెప్పనా ఇంగ్లీష్లో చెప్పనా? తెలుగు. ఓకే. 1978లో నేను పుట్టాను. అండ్ అప్పుడే ఆ టైంలోనే పత్రి గారు ఎన్లైటన్మెంట్ దారిలోకి, అంటే స్పిరిచువాలిటీ దారిలోకి, మెడిటేషన్ దారిలోకి వస్తూ ఉన్నారు. ఆయన ఆగమనం అప్పుడే స్టార్ట్ అయిపోయింది. సో 78లో పుట్టాను కాబట్టి 4 సంవత్సరాలు ఉన్నప్పుడు నుంచి కూడా ఆయన నాకు ధ్యానం నేర్పించడం మొదలుపెట్టారు. ఏం లేదు, మూలకెళ్ళి కూర్చో, కళ్ళు మూసుకొని కూర్చో అని చెప్పి అనేవారు. ధ్యానం అని ఇట్లా వర్డ్స్ అని వాడేవారు కాదు ఆయన అప్పుడు, ఎందుకంటే చిన్నవాళ్ళం కదా. సో అప్పటి నుంచి కూడా ధ్యానం స్టార్ట్ చేశాము. స్టార్ట్ చేసి చిన్నప్పటి నుంచి కూడా మా రిలేటివ్స్ కానీ మా మామ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అందరూ ఇంటికి వచ్చేవారు. అంటే సెషన్స్, మెడిటేషన్ సెషన్స్ జరిగేవి ప్రతి వీకెండ్, ఆల్మోస్ట్ ఎవ్రీ వీకెండ్. అంటే సండే, సాటర్డే సండే ఆ టైంలో మెడిటేషన్ సెషన్స్ జరిగేవి. ఆ టైంలో మా అమ్మ కూడా పార్టిసిపేట్ చేసేది, అంటే పాలు పంచుకునేది. ఊజా బోర్డ్ చేసేది. ఊజా బోర్డ్లో తనకి చాలా మెసేజెస్ వచ్చేవి. దాని తర్వాత మానేయడం జరిగింది. సో అలా చిన్నప్పటి నుంచి కూడా ధ్యానం అనేది, పత్రి గారు బుక్స్ కూడా బాగా చదివేవారు. దానివల్ల ఆయన మాకు బాగా చెప్పేవారు. సో చిన్నప్పటి నుంచి కూడా బుక్స్ చదవడం అవసరం లేదు, ఆయన దగ్గర ఉంటే చాలు అని అనిపించేది. సో ధ్యానము, స్వాధ్యాయము, ఎలాగో శాకాహారులమే, చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి శాకాహారులమే కాబట్టి అది అవసరం రాలేదు, మానేయడం అవసరం రాలేదు. సో 3 బాగా జరిగేవి ఇంట్లో చిన్నప్పటి నుంచి కూడా. దాని తర్వాత కూడా నేను స్కూల్లో కానీ, కాలేజ్లో కానీ, దాని తర్వాత ఆఫీస్లో కానీ బాగా చెప్పేదాన్ని. పిరమిడ్స్ గురించి చెప్పండి. పిరమిడ్స్ చాలా 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 పవర్ఫుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ. ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువ అవసరం పడుతోంది, ఎందుకంటే హీలింగ్ జరగాలి, అందరికీ హీలింగ్ జరగాలి, ఎవరికి వాళ్ళు హీలింగ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ మధ్య కరోనా వైరస్ అని వస్తుంది, ఎదుక వైరస్ వస్తుంది. సో ఇవన్నీ కాకుండా పిరమిడ్స్ లో హీలింగ్ జరుగుతుంది, కాస్మిక్ ఎనర్జీ ఇంకా బాగా వస్తుంది. మిమ్మల్ని మీరు బాగా అర్థం చేసుకోగలరు, మిమ్మల్ని మీరు బాగా పారిశుద్ధ్యం చేసుకోగలరు
పిరమిడ్స్ లో మెడిటేషన్ చేస్తే కనుక. బయట కంటే పిరమిడ్ లో మెడిటేషన్ చేస్తే ఇంకా శక్తివంతము, ఇంకా మహత్వపూర్ణకంగా అవుతుంది మీ ధ్యానం. కర్నూలులో మీ జీవితం? కర్నూలులో జీవితం చాలా బాగుండింది. మా నాన్నకి అప్పుడు కోరమండల ఫర్టిలైజర్స్ లో పనిచేస్తున్నప్పుడు ట్రాన్స్ఫర్ వచ్చింది కర్నూలుకి. సో చిన్నప్పుడు ఒకసారి, మళ్ళీ పెద్దకాయకి ఒకసారి, అలా షిఫ్ట్ అవుతూ ఉండేవాళ్ళం కర్నూలుకి, హైదరాబాద్కి. సో కర్నూలులో ఉన్నప్పుడు ఏమైందంటే అక్కడే రిజైన్ చేసేసారు అనమాట. కర్నూలులో ఉన్నప్పుడే ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆయన రిజిగ్నేషన్ ఇచ్చేసారు 1992లో జనవరి. సో ఆ టైంలో మాకేం అంత అర్థం కాలేదు, ఎందుకంటే ఎప్పుడు క్యాంప్స్కి వెళ్ళేవారు, దాని తర్వాత ధ్యానం చెప్పడానికి వెళ్ళేవారు కాబట్టి అంత డిఫరెన్స్ తెలియలే మాకు. తెలియలే కాబట్టి బాగుండింది. అండ్ అట్ ద సేమ్ టైం మాకు కొంచెం ఇబ్బందిగా ఉండేది, ఎందుకంటే ఫైనాన్షియల్ గా ఆయన జీతం తప్పితే మాకు ఇంకే ఆధారాలు లేవు. సో ఇబ్బందులు కూడా ఉండేవి. సో రెండు బాగా జరిగాయి. ఫస్ట్ ఏమో ఉద్యోగం పరంగా బాగా ఉండేది, నార్మల్ లైఫ్. దాని తర్వాత కొన్ని ఫైనాన్షియల్ గా బర్డన్స్ బాగా పడ్డాము. దాని తర్వాత బాగా మంచి రోజులు దగ్గర అయ్యాయి, ఎందుకంటే పిరమిడ్ కట్టాము. ఫస్ట్ పిరమిడ్ సొసైటీకి వచ్చింది కర్నూలులో. ఆ కర్నూలులో పిరమిడ్ సొసైటీ స్థాపించడం జరిగింది, పిరమిడ్ కట్టడం జరిగింది. అక్కడి నుంచి ప్రభంజనం స్టార్ట్ అయింది. కర్నూలులో ఉన్న మాస్టర్స్ గురించి చెప్పండి. కర్నూలులో ఉన్న మాస్టర్స్ చాలా మంది ఉన్నారు. మాస్టర్స్ ఫస్ట్ బీవిరెడ్డి గారి పేరు తీసుకోవాలి, ఎందుకంటే ఆయన తన పీస్ ఆఫ్ ల్యాండ్ మీద పిరమిడ్ కట్టుకోమని చెప్పారు. దాని తర్వాత నేను ఫస్ట్ కలిసిన యాక్చువల్గా సదానంద యోగి గారిని, ఎందుకంటే నువ్వు తీసుకెళ్లేవాడు, ఈయన తీసుకెళ్లేవారు నన్ను సదానంద యోగి గారి దగ్గరికి. ఆయన హీఈస్ ద గ్రేటెస్ట్ మాస్టర్. ఎందుకంటే చిన్నప్పుడు నాకు అంత తెలియదు, కానీ పెరుగుతున్న కొద్దీ నాకు ఆయన మహత్యం అంటే తెలిసింది. ఆయన నన్ను తీసుకెళ్లేవారు, మా నాన్నగారు నన్ను ఆయన దగ్గరికి చాలాసార్లు తీసుకెళ్లాడు. చిన్న రూమ్ ఉండేది, చాలా చిన్న రూము. దాంట్లో ఒక ఐరన్ మంచం ఉండేది, ఒక సన్నటి పరుపు లాంటిది ఉండేది, ఒక దుప్పటి ఉండేది. ఆయన ఏం వేసుకునేవారు కదా, ఒక చిన్న వైట్ లుంగి వేసుకునేవారు, కూర్చునేవారు. మా నాన్నేమో ఆయన మంచం మీద కూర్చుంటే కింద కూర్చుని ఇలా ఫోల్డ్ చేసుకుని, హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని కూర్చుని పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని చూస్తూ వినేవారు అనమాట ఆయన ఏం చెప్తున్నారు అనేది. సో నాకేంటంటే ఆయన రూమ్ లో ఉన్న ఒకటి టైగర్ చర్మం ఉండేది. ఆ టైగర్ చర్మం అంటే నాకు చాలా వింతగా అనిపించింది, ఎందుకంటే ఎక్కడ చూడలేను టైగర్ చర్మం. సో అక్కడ కూర్చుని నేను ఆడుకునేదాన్ని అనమాట. దాని తర్వాత తెలిసింది టైగర్ చర్మం అని. సో ఆయన చాలా గ్రేట్ యోగి, ఎక్కడి నుంచో వచ్చారు, అందరికి జ్ఞానం పంచారు. సో ఆయనకి పెద్ద థ్యాంక్ యూ. కర్నూలులో యజ్ఞాలు జరిగేవా? కర్నూలులో యజ్ఞాలు జరిగేవి. స్టార్టింగ్ నా పెళ్లితోనే జరిగిందిగా. అవునా? దాని గురించి చెప్పండి. 99 డిసెంబర్ 31 లో ఫస్ట్ ధ్యానం అనే మహాయజ్ఞం, అంటే పిరమిడ్ సొసైటీలోనో ఫస్ట్ యాన్యువల్ సెలబ్రేషన్ అనేది 99 డిసెంబర్ 31 జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది. ఆ టైంలోనే 5,000 మంది వచ్చారు. 5,000 మందికి పైగా, కొంచెం ఇంచుమించు పైగా వచ్చారు. సో అదే మాకు హ్యూజ్ సక్సెస్. అప్పుడు ఆ కర్నూలు ధ్యాన మహాయజ్ఞం ముందరే ఒక 6 నెలల పాటు నేను కర్నూలు మొత్తం తిరిగి ధ్యానం చెప్పి, ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజ్లో, ప్రతి ఆఫీస్లో, ప్రతి ఈవెన్ మెడికల్ కాలేజ్లో పోలీసులకు వెళ్ళి అందరికీ వెళ్ళి ధ్యానం చెప్పేసి వచ్చాను. సో ఆ ఫలితం అంతా ఆ ధ్యాన మహాయజ్ఞంలో నాకు కనపడింది అనమాట. ఆ సంవత్సరమే నాకు పెళ్లి కూడా జరిగింది. మీ అందరికి తెలుసు కూడా. అందరికి తెలుసా? అందరికి తెలుసు. ఈయననే చేశారు నా పెళ్లి, నాకు చెప్పకుండానే డేట్ ఫిక్స్ చేసేసారు. సో అది. ఆ తర్వాత ఎక్కడెక్కడ జరిగాయి యజ్ఞాలు? ఈ 30 సంవత్సరాల పిఎస్ఎం గురించి చెప్పండి. 30 సంవత్సరాల పిఎస్ఎం అంతా ఈయననే. ఈయన కష్టం లేకపోతే అసలు 30 సంవత్సరాలు కాదు కదా, 1 సంవత్సరం కూడా అయ్యేది కాదు. 30 సంవత్సరాల నుంచి నిజంగా చెప్తున్నా, నాకు ఆశ్చర్యమే కాదు, అంతకంటే ఎక్కువ వర్డ్ అనుకోండి. అసలు ఈ మనిషి 30 సంవత్సరాల నుంచి నాన్ స్టాప్ గా అస్సలు ఎక్కడ బ్రేక్ ఇవ్వకుండా, రాత్రనక పగలనక, ఎండనక వానక
కష్టపడి 30 సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు మై డియర్ ఫ్రెండ్స్. 30 సంవత్సరాల నుంచి. అది ఎంత గొప్పనో మనకి తెలియట్లేదు, కానీ మనకు ఒకసారి తిరిగితే తెలుస్తుంది అది ఎంత కష్టమో అనేది. అంత కష్టపడి 30 సంవత్సరాల నుంచి చేస్తున్నారంటే క్రెడిట్ అంట ఈయనకే వెళ్తుంది, ఈయన తర్వాత వచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా వెళ్తుంది. సో ఇది 30 ఏళ్ళు ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. అసలు మైల్ స్టోన్, పెద్ద మైల్ స్టోన్ ఇది 30 ఏళ్ళు అనేది. సో ఈ 30 ఏళ్ళని ఎప్పటికీ చేద్దాము, అందరికీ ధ్యానం చేద్దాము, అందరికీ శాకాహారం చెప్దాము, అందరికీ స్వాధ్యాయం చెప్దాము. సో ఇదే సూత్రంతో మనందరం కూడా ఆయన ఒక కష్టాన్ని మనము ముందరికి తీసుకెళ్ళాలి. ముందు మహిళా ధ్యాన చక్రం ఎలా జరిగింది? అద్భుతంగా జరిగింది. అసలు అనుకోలేదు ఇట్లా మహిళా ధ్యాన చక్రం అనే ఐడియా కూడా వస్తుంది, ఇలా మహిళల గురించి ఒక ప్రోగ్రామ్ అనేది డెడికేట్ అవుతుందని కూడా నేను ఊహల్లో కూడా రాలేదు. సో వండర్ఫుల్ ఫర్ దట్. ఈ సంవత్సరం కూడా జరుగుతుందా? ఈ సంవత్సరం ఇంకా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎందుకంటే ఈ సంవత్సరం అనేది 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మనం జరుపుతున్న సెలబ్రేషన్ కాబట్టి 30 ఇయర్స్ సెలబ్రేషన్ ఈ 2021 డిసెంబర్లో మనం జరుపుకోబోతున్నాము, బ్రహ్మాండంగా జరుపుకోబోతున్నాము. అందరూ రావాలి. 30 ఇయర్స్ నుంచి ఎవరైతే ఫస్ట్ నుంచి అందరూ ఉన్నారో అందరూ కలిసి ఈసారి అందరం కలిసి మంచి పండగ చేసుకుందాం. 14 రోజులు, 18 నుంచి 31 తారీఖు వరకు. ఈసారి 18 నుంచే స్టార్ట్ అవుతుందా? 18 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 18th, 19th, 20th అనేది గ్లోబల్ వాళ్ళందరూ వస్తారు. ఆ 3 days అది జరుగుతుంది. దాని తర్వాత మన 30 years సెలబ్రేషన్స్ జరుగుతాయి. మీ చెల్లెల గురించి చెప్పండి. చెల్లెలు షీఈ్ అ గ్రేట్ మాస్టర్. తను యుఎస్కి వెళ్ళి యుఎస్ 2004లో వెళ్ళింది, చదువుల కోసం వెళ్ళింది. దాని తర్వాత ఉద్యోగం చేసింది, దాని తర్వాత అక్కడే పెళ్లి చేసింది, ఇప్పుడు అక్కడే ఉంటుంది మేరీలాండ్ లో. సో తను ఉద్యోగ రీత్యా బిజీ అయిపోయింది. దాని తర్వాత మెల్లిమెల్లిగా స్పిరిచువాలిటీలోకి వచ్చి ఇప్పుడు తను పిఎస్ఎస్ఎం యుఎస్ఏ క్రియేట్ చేసింది, దానికి ప్రెసిడెంట్ అయ్యింది. దాని తర్వాత పిఎస్ఎస్ఎం గ్లోబల్, పిఎంసి గ్లోబల్ కూడా ఈ మధ్యనే స్టార్ట్ చేసింది. సో తను చాలా యాక్టివ్ గా స్ప్రెడ్ చేస్తోంది మన మెసేజ్ ని. మెడిటేషన్, వెస్టర్నిజం, స్వాధ్యాయం, ఈ 3 మెసేజ్లు. సో తను తన వంతు యుఎస్ లో అంతా ప్రచారం చేయడానికి తన వంతు ప్రయత్నిస్తోంది, సక్సెస్ఫుల్ కూడా అవుతుంది. స్వాధ్యాయం గురించి చెప్పండి. స్వాధ్యాయం చాలా పెద్ద రోల్ ప్లే చేసింది నా జీవితంలో మాత్రం. ఎందుకంటే ఆయన బుక్స్ చదివినందువల్ల నాకు వచ్చింది. సో బుక్స్ వల్ల ఎంత జ్ఞానం పొందవచ్చో అనేది నాకు చిన్నప్పుడే తెలిసిందనమాట. సో అప్పుడే నేను ఫస్ట్ బుక్ చదివింది ఓషోది గోల్డెన్ చైల్డ్హుడ్. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ బుక్, చాలా బ్యూటిఫుల్ బుక్. అది ఒక చైల్డ్హుడ్ గురించి ఎంత బాగా వివరించారు అనేది. దాని తర్వాత ఓషో బుక్స్ బాగా చదివేదాన్ని. తర్వాత లాబ్సాంగ్ రంపాది, దాని తర్వాత ఇవన్నీ కొన్ని బుక్స్ చదివాను, ఎక్కువ చదవలేదు, కొన్ని బుక్స్ చదివాను. సో దానివల్ల ఎంత జ్ఞానం పొందవచ్చో తెలిసింది. దాని తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారు అంటే మా హస్బెండ్, ఆయన ద్వారా కూడా నాకు చాలా బుక్స్ అందాయి, చాలా జ్ఞానం తీసుకున్నాను. సో వీళ్ళిద్దరు ఏంటంటే నాకు ఒక జ్ఞాన భండారం వీళ్ళిద్దరు. సో వీళ్ళిద్దరి వల్ల నేను చాలా నేర్చుకున్నాను స్వాధ్యాయం బుక్స్ నుంచి కూడా. సో యా, స్వాధ్యాయం. When did you start teaching meditation? నేను యాక్చువల్గా టీచింగ్ మెడిటేషన్ చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేశాను. మధ్యలో బ్రేక్స్ వచ్చాయి, కానీ చిన్నప్పటి నుంచి కూడా ఐ వాజ్ టీచింగ్ మెడిటేషన్. మా స్కూల్కి కానీ, కాలేజ్కి కానీ, ఆఫీస్లో కానీ, కర్నూలు మొత్తం తిరిగి కానీ, దాని తర్వాత కానీ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఎప్పుడు ధ్యానం చెప్తూనే ఉన్నాను, శాకారం కూడా చెప్తూనే ఉన్నాను. ఎప్పుడు అదే ప్రచారం చేస్తూ ఉంటా. సినిమాలు చూస్తుంటావా? సినిమాలు చాలా బాగా చూస్తుంటాను నేను, అన్ని ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఈ మధ్య తమిళ్, మలయాళం సబ్ టైటిల్స్ పెట్టుకుని కూడా చూస్తున్నాను నేను. అవి కూడా చూస్తావా? అవన్నీ కూడా చూస్తున్నా. వంట ఎప్పుడు చేస్తావు? వంట చేస్తాను సార్, బ్రహ్మాండంగా చేస్తాను నేను వంట. ఓన్లీ అప్పుడప్పుడు సినిమాలు. సో ఇంట్లో వంట చేసుకుని హాయిగా ఉంటా. What is your life plan? వాట్ ఈస్ మై Life plan. Life plan? Next few decades. ఫ్యూ టికెట్స్ అంటే మై జాబ్ ఇస్ టు స్ప్రెడ్ ద టీచింగ్స్. ఏదైతే నాలెడ్జ్ నేనైతే నేర్చుకున్నానో, ఏదైతే సరైన దారిలో నేను ఉన్నానో అది అందరికి తెలియజేయడమే నా పని నేను అనుకుంటున్నాను. జస్ట్ స్ప్రెడ్ ద టీచింగ్స్ అంతే. How is Kailasapuri? Kailasapuri is beautiful.
అందరి సహాయ సహకారాల వల్ల అది చాలా బ్యూటిఫుల్ గా రూపుదిద్దుకోబోతోంది కూడా. డార్మెటరీలు కానివ్వండి, ఆ పిరమిడ్ రీకన్స్ట్రక్షన్ కానివ్వండి, అన్నదానం కానివ్వండి, లేకపోతే ఏదన్నా కానివ్వండి, మంచిగా రూపుదిద్దుకోబోతుంది. సో ఫ్యూచర్ లో కూడా మీ సహాయ సహకారాలు ఉంటాయని నేను ఆశిస్తున్నాను. విదేశాలకు పోయారా మీరు? చాలా చాలా తిరిగాను. యూరోప్, యూకే, యుఎస్కి వెళ్ళాను, హాంకాంగ్కి 2 సార్లే వెళ్ళాను, శ్రీలంక, భూటాన్, మొన్న బాలి, బాలి, మలేషియాకి వెళ్ళాను, కోలాలంపూర్కి వెళ్ళాను, లదాఖ్కి వెళ్ళాను, నేపాల్కి వెళ్ళాను. సో చాలా దేశాలు తిరిగాను. నాకు ట్రావెలింగ్ అంటే చాలా చాలా ఇష్టము. సో ట్రావెలింగ్ వల్ల చాలా నేర్చుకోవచ్చు, రకరకాల కల్చర్స్ ని నేర్చుకోవచ్చు, వాళ్ళ ఆలోచనలని, వాళ్ళ పద్ధతులని నేర్చుకోవచ్చు. అదొక రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది వేరే కల్చర్స్ బట్టి. సో మా మైండ్ విశాలంగా తయారవుతుంది, మన హృదయం విశాలంగా తయారవుతున్నాం, బయటికి వెళ్ళి అన్ని దేశాలకు వెళ్ళి తిరిగేసి వస్తే. అందుకని వెళ్తా నేను. హిమాలయాలకు వెళ్ళారా ఎప్పుడన్నా? హిమాలయాలకు వెళ్ళాను కదా, నీతో పాటే వెళ్ళాను నేను. అదా మౌంట్ ఎవరెస్ట్ అని చూసాను అనమాట. మనం ఆ నేపాల్కి వెళ్ళినప్పుడే కదా నువ్వు సిగరెట్ మానేసావు. అది ఇప్పుడు చెప్పాలా? ఇప్పుడు అప్పుడు తాగేవాడినా నేను? అప్పుడు తాగేవాడే కదా, అమ్మో చాలా బాగా తాగేవాడివి. గయాలో ఉన్నప్పుడు నువ్వు మానేసావు. ఇప్పుడు ఆ విషయం అవసరం అందరికి చెప్పడానికి? అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాలి, అయితే చెప్పట్లేదు. ఈ 24 రోజులు అందరు గృహ నిర్బంధం గురించి చెప్పండి. గృహ నిర్బంధన 21 days అనేది యాక్చువల్గా చాలా బ్యూటిఫుల్ నంబర్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ 21 days అనేది చాలా బ్యూటిఫుల్ నంబర్. అందరికీ ఇంట్లో ఉండడం అనేది చాలా కష్టం కొంతమందికి, కానీ అది ఇంట్లో ఉండి మన అంతర్ ప్రయాణం చేసుకుని సాత్వికంగా భోజనం వండుకొని ఇంట్లో తిని ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి ఇంట్లో తిని 21 days హాయిగా ఇంట్లో ఉండండి. మీ ఇంట్లో మీ హృదయాలలో గుడులు కట్టుకోండి. ఈ టైంని చాలా సద్వినియోగపరచుకోవచ్చు మనము. ఎప్పుడు బయట ప్రపంచమే కాదు, లోపల ప్రపంచాన్ని కూడా కొంచెంసేపు పట్టించుకుందాము. మన గ్రోత్ని, మన ఎన్లైటన్మెంట్ని కూడా కొంచెం పెంచుకుందాము. మన మెడిటేషన్ని కూడా కొంచెం ఎక్కువ చేద్దాము. మనం తెలుసుకుందాము, ఇంకా కొంచెం అంతర్జ్ఞానం పెంచుకుందాము. సో ఇది నా మెసేజ్ అందరికీ. మీ లోపలికి మీరు ప్రయాణించండి, ఈ టైంని సద్వినియోగపరచుకోండి, ఫ్యామిలీ తోటి స్పెండ్ చేయండి, హాయిగా వండుకోండి, సినిమాలు చూడండి, గేమ్స్ ఆడుకోండి. సో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. ఎందుకంటే ఈయన కూడా చాలా రోజుల తర్వాత మాతో టైం స్పెండ్ చేస్తున్నారు. ఉగాది రోజు ఎస్పెషల్లీ ఉండడం చాలా చాలా ఏళ్ల తర్వాత జరిగింది నాకైతే. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మా డాడీ ఇంట్లో నాతో ఉన్నారు. సో అది కాసేపు ధ్యానం చేద్దామా? చేద్దాం. నా బ్యాగ్ తీసుకో, అక్కడ ఉంది. అందరూ హాయిగా కూర్చుందాం, చేతులు పెట్టుకుందాం, ఒక అర్ధగంట సేపు ధ్యానం చేద్దాం. కొత్త సంవత్సరంలో చక్కగా ధ్యానం చేద్దాం. పాది కూర్చుందాము, ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఏకమవుదాం. ఎవరూ కళ్ళు తెరవద్దు. అందరం కలిసి ఎవరి ఇళ్ళలో వాళ్ళు కూర్చుని మనం చక్కగా ధ్యానం చేసుకుందాం. ఈ సంవత్సరం అంతా ఇతోధికంగా ధ్యానం చేసుకుందాం. కొత్త సంవత్సరం, కొత్త ప్రణాళికలు చేపడదాం. ఆ ప్రణాళికలకు కావాల్సిన శక్తిని సంపాదించుకుందాం, ధ్యాన శక్తిని. ఎవరూ కళ్ళు తెరవద్దు.
ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడి ఉందాం. బీ విత్ యువర్ బ్రెత్. కొత్త సంవత్సరం ఉగాది నాడు మనం చక్కగా ధ్యానిద్దాం. శ్రీ శార్వరి నామ సంవత్సరంలో ఇతోధికంగా ధ్యానం చేద్దాం. ఈ 21 రోజులు మన ఇంట్లో కూర్చుని ఎక్కడికి బయటికి పోకుండా హాయిగా ధ్యానం చేసుకుందాం. ఎవరూ కళ్ళు తెరవకూడదు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడి ఉందాం.
ఎవరూ కళ్ళు తెరవద్దు, హాయిగా కూర్చున్నాము. శ్వాస మీద ధ్యాస మిత్రులారా, శ్వాసానుసంధానం. బీ విత్ యువర్ బ్రెత్. నార్మల్, న్యాచురల్, ఈజీ, సాఫ్ట్, సింపుల్, టెండర్, పీస్ఫుల్, ట్రాంక్విల్ బ్రెత్. నలభై నిమిషాలు హాయిగా కూర్చుందాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. ఏ మంత్రము లేదు, ఏ తంత్రము లేదు, ఏ యంత్రము లేదు. ఉన్నది శ్వాస, ఉంచాలి దాని మీద ధ్యాస. ఇతోధికంగా ధ్యాస పెట్టాలి. కళ్ళు అసలే తెరవకూడదు. ఈరోజు ఉగాది సందర్భంగా మనం నూతన సంవత్సరంలో నూతన ధ్యానం చేస్తున్నాం. నూతన అనుభవాలు పొందుతాం, నూతన జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. ప్రతిసారి ధ్యానం చేసినప్పుడు శక్తి వస్తుంది, జ్ఞానం వస్తుంది, బుద్ధి అభివృద్ధి చెందుతుంది. ధ్యానం చేయకపోతే శక్తి లేదు, బుద్ధి లేదు, మరి జ్ఞానం అంతకాలం ఉండదు. శక్తి ఎక్కువ అవడం వలన, బుద్ధి ఎక్కువ అభివృద్ధి చెందడం వలన, జ్ఞానం రావడం వలన శరీరం ఎప్పుడు ఆనందంగా, ఆరోగ్యంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటుంది. 21 రోజులు ఇతోధికంగా ధ్యానం చేద్దాం. ఇంట్లో కూర్చుని చక్కటి సంగీతం పెట్టుకుని ధ్యానం చేద్దాం. ఇంటిలో బాది కలిసి గ్రూప్ మెడిటేషన్ చేద్దాం. ఈ 21 రోజులు ఇంటి నుంచి బయటకు పోవడానికి మర్చిపోదాం. ఇంట్లో కూర్చుని సాధన చేసుకుందాం. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఏకమవుదాం. బీ విత్ యువర్ బ్రెత్. నార్మల్, న్యాచురల్ బ్రెత్.
Don't open your eyes. Be with your breath. Be with your normal, natural, easy, soft, simple, tender, peaceful, tranquil breath. 21 days serious meditation. Everybody. The whole of Pyramid Spiritual Society movement. India and abroad. Everywhere. Let us dedicate these 21 days for very, very sincere and serious meditation, my dear friends. कृपया कोई भी आंखें न खोलें. सांसों के साथ दोस्ती तथा सांसों के साथ मस्ती. हम ध्यान में अग्रसर बनेंगे. अपने ही घर में बैठकर अपने ही घर को आश्रम बनाएंगे हम, और घंटों पर बैठेंगे, आंखें खोलेंगे भी नहीं, सांसों के साथ एक होकर रहेंगे. Be with your breath, my dear friends. What a great thing meditation is. So when the opportunity comes for you to do meditation in your own home, you should never let lose it. You should encash the opportunity. Please don't open your eyes.
బీ విత్ యువర్ బ్రెత్, నార్మల్ న్యాచురల్ బ్రెత్. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడి ఉందాం. హాయిగా కూర్చుందాం, కూర్చునే ఉందాం. ఈ జీవితం అంతా ధ్యానానికి అంకితం. ధ్యాన సాధనకు, ధ్యాన ప్రచారానికి, ధ్యాన ప్రబోధానికి. ఇంట్లో కూర్చుని ప్రచారం చేసుకోవచ్చు, ఇంట్లో కూర్చుని ప్రబోధం చేయొచ్చు, ఇంట్లో కూర్చుని అందరికీ ఫోన్లో చెప్పవచ్చు. ఇంట్లో కూర్చుని వీడియో కాన్ఫరెన్సింగ్ చేసుకోవచ్చు. ఇంట్లో కూర్చుని ప్రపంచం అంతా ప్రచారం చేయొచ్చు, ప్రపంచానికి అంతా సహాయం చేయొచ్చు ఇంట్లో కూర్చుని. అది ఈ యొక్క డిజిటల్ టెక్నాలజీ వలన. ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని మనం ఇంట్లో కూర్చుని ఇతోధికంగా ధ్యాన ప్రబోధం, ధ్యాన ప్రచారం చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఎవరూ కళ్ళు తెరవకూడదు. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మనతో మనం ఉందాం, మనలో మనం ఉందాం. దాని పేరే ధ్యానం. శరీరానికి ఆరోగ్యము, మనసుకి ఆనందము, బుద్ధికి కుశలత, ఆత్మకు అనుభవము, సర్వాత్మకు అనుసంధానము అన్నీ కలిగిస్తాయి ధ్యానం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. హాయిగా కూర్చోవాలి, పాదాలు రెండు క్రాస్ చేసుకుని, చేతుల్లో చేతులు పెట్టుకుని, కళ్ళు రెండు మూసుకుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడి ఉందాం. ఎవరూ కళ్ళు తెరవకూడదు. ఒక సంవత్సరం పోయి ఒక సంవత్సరం వస్తోంది. వికారి పోయి శార్వరి వచ్చింది. ఈ సంవత్సరంలో ఇతోధికంగా మన పిఎస్ఎస్ఎంని విస్తరింపజేద్దాం. ఇంట్లో కూర్చుని ఇన్ని రోజులు బయట తిరిగి చేసాము, ఇప్పటి నుంచి మనం ఇంట్లో కూర్చుని చేద్దాం. హిమాలయాల్లో తపస్సు చేసి ప్రపంచం అంతా సాధించారు కదా ఋషులు. అలాగే మనం ఇంట్లో కూర్చుని మనం సాధిద్దాం ప్రపంచాన్ని. మనకి మన ఇల్లే, మన గృహమే హిమాలయం, మన ఇల్లే ఆశ్రమం, ఇల్లే హిమాలయం. ఇక్కడ కూర్చునే మనం తపస్సు చేసుకుందాం, ప్రపంచాన్ని ప్రభావితం చేద్దాం. ప్రపంచం మొత్తాన్ని ఆత్మజ్ఞానం వైపు తీసుకెళ్దాం ఇంట్లో కూర్చుని. ఇదే ఈరోజు యొక్క సంకల్పం. ఈ సంవత్సరం అంతా ఇతోధికంగా ఇంట్లో కూర్చుందాం. ఇంట్లో కూర్చునే ధ్యానం చేసుకుంటూ, ఇంట్లో కూర్చునే ధ్యాన ప్రబోధం చేసుకుంటూ, ఇంట్లో కూర్చునే ధ్యాన ప్రచారం చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. శ్రీ శార్వరి నామ సంవత్సరంలో పిఎస్ఎస్ఎంకి ఒక కొత్త ఒరవడి, కొత్త పోకడ. ఇంట్లో కూర్చోవడం, ససేమిరా కళ్ళు తెరవద్దు. ఎవరి వంటను వాళ్ళే వండుకుంటూ, ఎవరి భోజనాన్ని వాళ్ళే చేసుకోవాలి. ఇంట్లో హాయిగా జీవిద్దాం. ఇంట్లో హాయిగా జీవించిన వాడు బయట హాయిగా జీవిస్తాడు. ఇంటి గెలిచి రచ్చగలవాలి కదా. సో ఇంటి గెలిచవడం కొరకు 21 రోజులు. ఇల్లు అంటే మన ఇల్లే కాదు, మన ఒంట్లోనే ఉండి మనం చేసుకోవాలి.
మన ఇల్లు, మన ఒంటే మన ఇల్లు కదా, మన ఇంట్లో కూర్చుని అంటే మన ఒంట్లో కూర్చుని మనం చేసుకోవాలి ధ్యానం. ఎవరూ కళ్ళు తెరవరాదు. బీ విత్ యువర్ బ్రెత్. ఇంట్లో కూర్చుందాం, ఇంటికి 10 కలిసి ధ్యానం చేద్దాం. పొరుగు ఇంటికి కూడా వెళ్ళక్కర్లేదు, మన ఇంట్లో మనం కూర్చుందాం. పొరుగు ఇంట్లో వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూర్చుంటారు, మన ఇంట్లో మనం కూర్చుందాం. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఏకమవుదాం, యోగేశ్వరులం అవుదాం. కరోనా పుణ్యమా అని మనకి ఎంతో అవకాశం దొరికింది ఇంట్లో కూర్చోవడం కోసం. లేదా ఎప్పుడు మనం బయట తిరిగేవాళ్ళం. ఇంట్లో కూర్చోండి అయ్యా, బయట తిరగద్దా అని చెప్తోంది కరోనా. ఇంట్లో కూర్చున్న సమయాన్ని ఉపయోగించుకోండి అని చెప్తోంది కరోనా. ధ్యానం కరోనా అంటోంది కరోనా. కోయి భీ ఘర్ సే నా నికలే అంటోంది కరోనా. మన ప్రధానమంత్రికి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ మనం హాయిగా ఇంట్లో కూర్చుందాం. హాయిని అనుభవిద్దాం, విశ్రాంతిని అనుభవిద్దాం, ఇంట్లో కూర్చుని సంతృప్తిని అనుభవిద్దాం. ఎవరూ కళ్ళు తెరవద్దు. బీ విత్ యువర్ బ్రెత్.
ఇంకొక 5 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవద్దు. బీ విత్ యువర్ బ్రెత్. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. ఎంత గొప్పదో ధ్యానం, ఎంత శక్తివంతమైనదో, ఎంత ఆరోగ్యకరమైనదో ధ్యానం. మనకి ఆరోగ్యం కావాలి కదా, ఇంట్లో కూర్చొని ధ్యాన శక్తిని సంపాదించుకుందాం, ఆరోగ్య శక్తిని సంపాదించుకుందాం. శ్వాస మీద ధ్యాస ద్వారా అన్ని శక్తులు వస్తాయి. అన్ని ఆరోగ్యాలు వస్తాయి, అన్ని ఆనందాలు వస్తాయి. శ్వాస మీద ధ్యాస ద్వారా, ఇంట్లో కూర్చోవడం ద్వారా బయటికి వెళ్ళక్కర్లేదు ఆరోగ్యానికి, ఆనందానికి. ఇంట్లోనే ఇతోధికంగా ఆరోగ్యం, ఇంట్లోనే ఇతోధికంగా ఆనందం, ఇంట్లోనే ఇతోధికంగా ఆత్మజ్ఞానం, ఆత్మానుభవం ధ్యానం ద్వారా. ఆఖరి 5 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవద్దు. బీ విత్ యువర్ బ్రెత్. బీ విత్ యువర్ నార్మల్, న్యాచురల్, ఈజీ, సాఫ్ట్, సింపుల్, టెండర్, పీస్ఫుల్, ట్రాంక్విల్ బ్రెత్. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ ఆ సూత్రం ఎప్పటికీ వర్తిస్తుంది. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ త్రూ యువర్ ఓన్ మెడిటేషన్ or through your own non-meditation. You create a heaven through meditation, you will create a hell without meditation. We are always creators of our own respective realities, destinies, depending upon our free will. అందరూ శాకాహారులుగా కావాలి, అందరూ ధ్యానులుగా కావాలి, పిరమిడ్ మాస్టర్లుగా కావాలి, స్పిరిచువల్ సైంటిస్టులుగా జీవించాలి. ఐదు నిమిషాలు ఎవరు కళ్ళు తెరవద్దు.
ఆఖరి ఒక్క నిమిషం ఎవరూ కళ్ళు తెరవద్దు. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. ఓన్లీ 1 minute more. Be with your breath. Energize yourself, charge yourself. Wherever you are, howsoever you are, stay at home and do meditation. Meditation is the key for health, for peace, for enlightenment, for harmony, for oneness with your surroundings, for everything. Meditation is the key. Final 1 minute. Be with your own breath. ఆఖరి 30 సెకండ్లు. ఇరవై సెకండ్లు. 10 సెకండ్లు. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. రెండు చేతులు రెండు కళ్ళ మీద పెట్టుకుందాం. కీప్ యువర్ హ్యాండ్స్ ఆన్ ద ఐస్ ఫర్ 5 seconds. 5, 4, 3, 2, 1, 0. Slowly remove your hands and you may open your eyes, my dear friends. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ మళ్ళీ ఇంకోసారి ఉపాధి శుభాకాంక్షలు. ఒక 2 minutes బ్రేక్ తీసుకుందాం. మళ్ళీ ఈరోజు కాన్సెప్ట్, ఈరోజు సందేశం తీసుకుందాం. ఒక 2 నిమిషాలు అందరూ రెస్ట్ తీసుకోండి. మళ్ళీ కలుద్దాం. మంచిగా ఓ సారీ.